మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ చేతన్ గారు. హలో అండి. చేతన్ గారు, నిద్రపోవడం వేరు, డీప్ స్లీప్ ప్రశాంతంగా నిద్రపోవడం వేరు. మధ్య మధ్యలో మెలకు వచ్చినా కూడా మళ్ళీ వెంటనే పడుకోవడం వేరు కదా. అట్లా డీప్ స్లీప్ అన్నది చాలా మందిలో కరువైపోయిందండి. ఎందుకంటారు? దానికి సొల్యూషన్ హోమియోపతిలో ఏం చెప్తుంది? మీరు ఏం రెమెడీ సజెస్ట్ చేస్తారు? ఒకసారి ఏమైందంటే, ఒక లేడీ పేషెంట్ వచ్చిండ్రు అనమాట మన దగ్గరికి. ఆ పేషెంట్కి ఏముందంటే ప్రాబ్లం, 3 నెలల నుంచి ఆందోళన వస్తుంది, పానిక్ అటాక్లు, అంటే గుండె దడ 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 కొట్టుకుంటుంది. ఓకే. దాంతో పాటు సడన్గా నిద్ర గాయబైపోయింది, గుండె దడ వస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? 2 months బ్యాక్ స్టార్ట్ అయింది. కానీ ఏంటంటే, ఇప్పుడు 3 ఏళ్ళు బ్యాక్, 3 years బ్యాక్ ప్రెగ్నెన్సీ ఉండే. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఏమైందంటే, ఈ పేషెంట్ని ఎవరు సరిగా టేక్ కేర్ చేయలేదు. ఓకే. వీళ్ళు అమెరికాలో ఉంటుండే. ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అమెరికాకు పోవాలి, కానీ అమ్మాయి వాళ్ళ అమ్మకి సడన్ గా మోకాల్ది ప్రాబ్లం అయిపోయింది. వాళ్ళు పోలేకపోయినరు. అయితే అత్త మామ ఇద్దరు పోయినరు అనమాట. ఇప్పుడు అత్త కోడలికి ఎక్కడైనా పడదు. ఈ అత్త కోడలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ ఆయన ఏమో డైలీ ఆఫీస్కి పోతుండు. మొత్తం రోజు ఇంట్లో అత్త కోడలు గొడవలు, మొత్తం ప్రెగ్నెన్సీ అట్లానే పోయింది. అయితే ఏమైంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఆమెకి షుగర్ వ్యాధి వచ్చింది. అవుట్ ఆఫ్ స్ట్రెస్ కూడా వచ్చింది, ప్లస్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ఏంది? ప్రెగ్నెన్సీతోనే వెళ్ళిపోతుంది. చాలా మందికి వెళ్ళిపోతుంది, కొందరికి ఉండిపోతుంది. ఇప్పుడు ఈమెకి ఎట్లా అయిపోయిందంటే, అత్తని చూస్తే దిమాగ్ ఖరాబ్ అయిపోవడం. అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీ తర్వాత అత్త మళ్ళీ ఇండియాకి వచ్చేసింది. ఇప్పుడు ఏమైంది, దాని తర్వాత ఇప్పుడు 2-3 years అయిపోయింది. షుగర్ వ్యాధి కూడా పోయింది, అత్త కూడా పోయింది ఇండియాకి. ఇప్పుడు ఏమైందంటే, ఇండియాకి వీళ్ళు రావాలి. 2 నెలల ముందు ఇండియాకి వచ్చే 2 నెలల ముందు ఎందుకు వస్తుండ్రు ఇండియాకి? అరే పిల్లలకి అమెరికా బాగాలేదు, ఈ కల్చర్ మనకు పడదు, మనం ఇండియాకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు వెళ్ళిపోతే మళ్ళీ ఇప్పుడు డైలీ అత్త కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ టెన్షన్ 3 నెలలు ముందే మా ఇంట్లో తిరుగుతుంది ఆమెకి. అరే అత్త ఉంటే ఎట్లా, మళ్ళా గొడవలు అవి ఇవి మొత్తం మళ్ళీ ప్రెగ్నెన్సీది గుర్తు తెచ్చుకోవడం, దాంట్లో నిద్ర ఖరాబ్ అవ్వడం స్టార్ట్ అయింది, ఆందోళన స్టార్ట్ అయింది. ఇన్వెస్టిగేట్ చేస్తారండి ఒక పేషెంట్? అవును, ఎందుకంటే ఫస్ట్ టైం మాట్లాడితే ఒక 1/2 an hour పడుతుంది మాట్లాడితే. అండ్ పేషెంట్ ది ఇమోషన్ ఏముంది అది కావాలి మనకు. ఎందుకంటే నేను ఎన్నో వీడియోల్లో చెప్పిన ఇంతకుముందు, రోగంకి మనం పేరు పెట్టినాం, రోగం ఒకటే. ఈజ్ ఉంటది కదా వర్డ్, ఈజ్ అంటే రిలాక్స్. మనం ఈజ్ అంటే మన బాడీలో ఈజ్ లేదు అంటే, డిజీజ్ ఒక పదం, దానికి మళ్ళీ పేర్లు, షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్, మనం అది బాడీ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ పేషెంట్ కి ఈ రూపంలో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు నిద్ర వస్తలేదు, ఒక్కటే ఆలోచన. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ ఆఫీస్కి పోయినప్పటి నుంచి ఇప్పుడు పోతే ఏమవుతుంది, మళ్ళీ ఆమె అరవడం స్టార్ట్ చేస్తుందా, మళ్ళీ ఇప్పుడు నా లైఫ్ అట్లనే ఖరాబ్ అవుతుందా, అదే ఆలోచన. సో దాంట్లో ఏమైపోయింది, నిద్ర రాకపోవడం స్టార్ట్ అయింది. మళ్ళీ ఇండియాకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒకటే ఇంట్లో ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు అతని చూడంగానే పానిక్ అటాక్ అంటే దడ 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 కొట్టుకోవడం, మళ్ళీ హాస్పిటల్కి పోవడం, ఈసీజీలు తీయడం, 2D ఎకోలు చేయించుకోవడం, నాకేమో అయిపోతుంది, నేను చచ్చిపోతున్నా ఇట్లా అవుతుంది. ఒకటి నిద్ర లేదు, దాంట్లో న్యూరో ట్రాన్స్మిటర్లు డిస్టర్బ్ అయిపోతాయి, మళ్ళీ యాంగ్జైటీ పెరిగిపోతుంది. అండ్ ఇంకా మీరు అన్నారు కదా ఎందుకు అవుతుంది సమస్య అనేసి, ఇప్పట్లో ఏమైపోయింది, ఇప్పుడు అంటారు కదా, ఇప్పుడు ఎవరు ముసలోళ్ళు అంటారు, అరే ఇంతకు ముందులాగా లేరు మనుషులు అది ఇది అనేసి. ఏమైపోయిందంటే, ఇప్పుడు నా దగ్గర ఏముంది అది ఆలోచించి నేను సుఖపడతలేను, నా పక్కన దగ్గర ఏముంది అది నా దగ్గర లేదనేసి, నా దగ్గర లేదని నేను బాధపడుతున్నా. మళ్ళీ చూసుకుంటే నా దగ్గర అన్ని ఉంటాయి. ఇప్పుడు నా దగ్గర మారుతి 800 ఉంది, నా పక్కన దగ్గర ఏదో వర్ణగిరిన ఏదో పెద్ద కారు ఉంది, అరే మన దగ్గర నాకన్నా పెద్ద కారు ఉందని ఏడుస్తున్నాను. సో ఈ కంపారిటివిటీ, కాంపిటీషన్, ఇవన్నీ ఒక పేషెంట్కి అయితే ఏమైంది నేను చెప్తా, మీరు దీనివల్ల కూడా నిద్ర రాదా అనేసి అనుకుంటారు. ఇప్పుడు ఒక పేషెంట్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు, వాళ్ళకి మంత్కి టార్గెట్లు ఉంటాయి కదా, సేల్స్ లో ఉన్నాడు, మళ్ళీ సాఫ్ట్వేర్ దాంట్లో సేల్స్ లో ఉన్నాడు. టార్గెట్ కంప్లీట్ చేస్తే ఆయనకు ఫస్ట్ క్వార్టర్లో బెస్ట్ ఎంప్లాయీ అని వచ్చింది, సెకండ్ క్వార్టర్లో మళ్ళీ బెస్ట్ ఎంప్లాయీ అని వచ్చింది, థర్డ్ క్వార్టర్లో మళ్ళీ వచ్చింది. ఇప్పుడు ఫోర్త్ క్వార్టర్లో నాకు రాకుండా వేరే వానికి ఎక్కడ వస్తుంది అనేసి ఆ టార్గెట్ ఇంకా చాలా
జర సేల్స్ కూడా డౌన్ అయినాయి వాళ్ళకి. సేల్స్ డౌన్ అయినాయి అని ఆలోచన లేదు ఆయనకు. నాకు ఎక్కడ రాదు మళ్ళా అనేసి మైండ్లో అదే టార్గెట్ 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 టార్గెట్. పడుకుంటే కూడా మైండ్లో టార్గెటే తిరుగుతుంది ఆయనకు. దాంట్లో అయినా నిద్ర డిస్టర్బ్ చేసుకున్నాడు. సో లేని సమస్యలు మనం ఆలోచించి మన బ్రెయిన్ని డిస్టర్బ్ చేసుకొని మైండ్ని డిస్టర్బ్ చేసుకొని న్యూరో ట్రాన్స్మిటర్లు మన బాడీలో కింద మీద అయ్యి మనకు ఇటువంటి ప్రాబ్లంలు వస్తున్నాయి. మరి ఏం చేయాలంటారు? ఏం చేయాలంటే ఎవరి గురించి ఆలోచించొద్దు, ఎవరి గురించి పట్టించుకోవద్దు. మనము సుఖంగా ఉండాలంటే మన దగ్గర ఏమున్నాయి మనం చూసుకోవాలి. మళ్ళీ సెకండ్ థింగ్, ఏది ఎక్కువ ఆలోచన చేయొద్దు, రిపీటేటివ్గా ఆలోచించొద్దు, యాంగ్జైటీ తెచ్చుకోవద్దు. అది ఒకటి. మళ్ళీ ఒకటి బ్యూటిఫుల్ హోమ్ రెమెడీ. ఎందుకు? ఈ యాంగ్జైటీ, ఆందోళన, నెగటివ్ థాట్స్ ఇవన్నీ పోతాయి. మళ్ళీ దాంతో పాటు మంచిగా నిద్ర కూడా వస్తుంది. మల్లెపూలు ఉంటాయి కదా, ఒక 10 మల్లెపూలు వాటర్లో వేసుకోండి. దాంట్లో కొన్ని తులసి ఆకులు వేయండి. ఇది బాయిల్ చేయండి బాగా. తులసి ఉంది, మల్లెపూలు ఉన్నాయి. ఇవి జాస్మిన్ టీ అంటారు. జాస్మిన్ టీ అంటారు దీన్ని. దీంట్లో స్మెల్ కూడా బాగుంటది. ఇది డైలీ 1 hour ముందు 1 cup తాగి పడుకోండి. పడుకునే ముందు 1 hour ముందు 1 cup తాగి పడుకోండి. ఏమవుతుందంటే సూదింగ్ ఎఫెక్ట్ వస్తుంది, కామింగ్ ఎఫెక్ట్ వస్తుంది. మళ్ళీ దాంతో పాటు ఏదైతే న్యూరో ట్రాన్స్మిటర్లు డిస్టర్బ్ అయినాయి కదా, తులసిలో ఎన్నో మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి, అది హెల్ప్ చేస్తుంది. అడాప్టోజెనిక్ ప్రాపర్టీస్ అంటే ఏంది? ఇవి తులసిలో ఉంటాయి అన్నమాట. ఏ సిచ్యువేషన్ లో ఉన్నా అడాప్ట్ అయిపోతాం మనం. ఆ ప్రాపర్టీలు ఇస్తుంది ఇంకా మన బాడీకి. అండ్ మన న్యూరో ట్రాన్స్మిటర్స్ ఏవైతే డిస్టర్బ్డ్ ఉన్నాయి, మెలటోనిన్ ప్రొడ్యూస్ అయితే లేదు, సెరోటోనిన్ ది ప్రాబ్లం ఉంది, డోపమిన్ ది ప్రాబ్లం ఉంది, ఇవన్నీ న్యూరో ట్రాన్స్మిటర్లు ఉంటాయి కదా, ఇవన్నీ కింద పైన అయినాయి అనేసి ఈ మనిషికి నిద్ర వస్తలేదు. అవన్నీ సెట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ దాంతో పాటు ఒక మంచి హోమియోపతి మెడిసిన్ కూడా చెప్తాను. ఈ మెడిసిన్ 5 గోళీలు డైలీ బిఫోర్ స్లీప్ మీరు తీసుకుంటే మీకు నిద్రలో బెనిఫిట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే షుగర్ వ్యాధి, బీపీ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, పీసీఓడి, నరాల బలహీనత, వీటి వల్ల కూడా జనాలకు నిద్ర వస్తలేదు. అయితే వాళ్ళు మనకు కన్సల్ట్ చేయొచ్చు. ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది, నిద్ర ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది హోమియోపతి వల్ల. సో ఏం చేయండి అంటే ఇగ్నీషియా 0/9 పొటెన్సీ డైలీ 5 గోళీలు పడుకునే ముందు తీసుకొని పడుకోండి, వచ్చేస్తుంది నిద్ర. చాలా సో కూల్ నిద్ర. అయితే జాస్మిన్, అదే మల్లెపూలు తులసి ఆకులతో జాస్మిన్ టీ అనేది నేను ఫస్ట్ టైం వింటున్నాను. అది మరి మీకు ఎలా వర్కౌట్ అవుతుందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ చైతన్య గారు. థ్యాంక్ యూ మేడం.